హలో గైస్, టుడే ఈ వీడియో వచ్చేసి కాస్ట్ ఆఫ్ స్టీల్ మనకు కాలమ్స్లో కానీ స్లాబ్లో కానీ స్టీల్ కాస్ట్ ఎంత పడుతుందో ఈ వీడియో చూద్దాం. ఇది వచ్చేసి ఎక్సెల్లో మనం జస్ట్ కాస్ట్ స్టీల్ కాస్ట్ ఎంత అని చెప్పేసి ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు కాస్ట్ ఆఫ్ స్టీల్ అనేది వచ్చేస్తుంది. స్లాబ్లో అయినా కానీ కాలంలో కానీ టోటల్గా మనకు స్టీల్ కేస్కి స్లాబ్కి కాలాలకు ఎంత స్టీల్ పడుతుంది, దాని కాస్ట్ ఎంత పడుతుంది టోటల్గా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేస్తే జస్ట్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 40 రూపీస్, ఇది 39 రూపీస్ వేసినాం. ఈ 39 రూపీస్ మనకు ఈ బయట నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ. సపోజ్ మనం చేంజ్ చేసినాం అనుకో స్టీల్ని, అప్పుడు 40 రూపీస్ అయింది అనుకోండి. 40 రూపీస్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా స్టీల్ టోటల్ కాస్ట్లో కూడా చేంజ్ అయిపోద్ది. దీన్ని ఎలా చేస్తారో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే, ఇక్కడ సైట్లో వచ్చేసి C1 కాలం, ప్రతి ఒక్క ఫ్లోర్ టు ఫ్లోర్ అనేది కాలం నెంబర్ ఆఫ్ బార్స్ అనేది చేంజ్ అవుతాయి కదా. సేమ్ ఇట్లా ఈ సైట్లో వచ్చేసి C1 కాలం 3 నెంబర్స్ ఉన్నాయి, C2 కాలం 10 నెంబర్స్, ఇలా C9 2 నెంబర్స్ ఇలా ఉన్నాయి. అయితే డయా ఆఫ్ స్టీల్ అనేది C నెంబర్లో 12 నెంబర్స్ ఉన్నాయి, 16 నెంబర్స్ ఉన్నాయి. అవి 16 డయాలు 4 ఉన్నాయి, 12 డయాలు 4 ఉన్నాయి. అంటే సేమ్ ఇలా ఎంటర్ చేయాలి. డైరెక్ట్ కాలం నెంబర్ ఆఫ్ కాలమ్స్, డయా ఆఫ్ కాలం ఇది మొత్తం తీసేసుకొని వీళ్ళు ఎంటర్ చేయాలి. ఇప్పుడు 16 నెంబర్ ఆఫ్ కాలం, ఈ C1 అనేటివి 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 16 నెంబర్స్ 4 ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ ఇంటూ 3 నెంబర్స్ చేసి మనకు టోటల్గా 13 ఫీట్. ఇది 13 ఫీట్ లెంత్, ఎందుకంటే మనము నెంబర్ ఆఫ్ బార్స్ అనేది 13 ఫీట్ లెంత్ వస్తాయి కాలంలో, అందుకని 13 ఫీట్ లెంత్. మనకు బార్ అనేది 40 ఫీట్ లెంత్ ఉంది కదా, అప్పుడు నెంబర్ ఆఫ్ బార్స్ అనేది బై 3 వేసేసుకుంటే వచ్చేస్తుంది 40/3 అన్న. అంటే 13 ఫీట్ లెంత్ ఒక బార్లో 3 వస్తాయి, అందుకే 40/3. ఇక్కడ వచ్చేసి ఈ 12 ఎలా వచ్చిందంటే, చూడండి, C1 అనేది 3 నెంబర్స్ కాలమ్స్, ఇది 4 నెంబర్, టోటల్గా 16 నెంబర్స్ డయా అనేటివి ఒక కాలంలో 4 నెంబర్స్ ఉన్నాయి. అంటే 3 కాలమ్స్ ఉన్నాయి కదా ఇలాంటివి, 3 × 4 ఈజ్ టు C3 × E3. దీన్ని ఈ ఫార్మ్లో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంటర్ కొట్టేస్తే సేమ్ ప్రతిదీ. C2లో వచ్చేసరికి 10 నెంబర్స్ C2 ఉన్నాయి టోటల్గా. C2 నెంబర్స్ అనేటివి 10 నెంబర్స్ ఉన్నాయి. 16 డయాలు ఓన్లీ 16 డయాలు ఉన్నాయి, అవి కూడా 8 నెంబర్స్ ఉన్నాయి. సేమ్ 10 × 8 80. ఇలా ప్రతిదీ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంటర్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఇవన్నీ వచ్చేస్తాయి. 16 నెంబర్స్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 12 నెంబర్ ఆఫ్ కాలమ్స్ సపరేట్ ఉంటాయి కదా. టోటల్ సపోజ్ ఇప్పుడు నేను 25 mm తీసుకున్నాను, 25 mm డయా తీసుకున్నాను. 25 mm డయా వచ్చేసి మనకు 25 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే 40 ఫీట్ లెంత్వి మనకు వస్తాయి ఇక్కడ నుంచి మనం తీసుకుంటే. దీని ఫామ్లో చూడండి, 25 ఎక్కడెక్కడ ఉన్నదో అది ప్లస్ ఇది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. F13 + F15 ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏ వాల్యూ ఎంటర్ చేస్తే జస్ట్ సపోజ్ మనం ఇక్కడ చేంజ్ చేసాం అనుకోండి, 8 కాదు 9 ఉన్నాయన్న, ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. 22 ఉంది కదా, 9 ఉంది, ఇంత ఉంది 8 ఉంది కదా. ఈ 20కి వచ్చింది. ఎందుకు? ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ కాలమ్స్, C9 అనేది 2 నెంబర్స్ ఉన్నాయి, అందుకే ఇది ఒకటి చేంజ్ అయితే ఇక్కడ 2 చేంజ్ అవుతాయి. 2 నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కదా. సేమ్ ఇదే కాన్సెప్ట్. ప్రతిదీ అట్నే చేసేసి 20 నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి 20 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ 20 నెంబర్స్ ఇక్కడ ఉంది, ఇవన్నీ 20 నెంబర్స్. సేమ్ అలానే 16 నెంబర్స్, ఇవన్నీ 13 ఫీట్ లెంత్ కదా. 13 ఫీట్ లెంత్ అంటే మనకు ఈ 13 ఫీట్ లెంత్ 20 కావాలి కదా. 20/3 ఫామ్లో వచ్చేసి రౌండ్ ఆఫ్ చేసేసినాము. K3 అంటే K3 అంటే పక్కదే, K3/3 చేసేస్తే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఇవన్నేటివి 3rd ఫ్లోర్కి, ఇది 4th ఫ్లోరు.
4th ఫ్లోర్. ఈ 4th ఫ్లోర్లో వచ్చేసరికి టోటల్గా మనకు వచ్చేసి 27 కావాలి, 25 కావాలి, 29 కావాలి, 68 69 కావాలి. ఇలా టోటల్గా మనం చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ ఏమైనా చేంజెస్, ఇక్కడ వచ్చేసరికి చేంజెస్ వచ్చేసి ఓన్లీ C9లోనూ ఉన్నాయి. C9లో 25 ఇక్కడ 8 ఉంటే 20లో 4 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 25 4 అయ్యి 20లో 8 అయినాయి. అంటే 25 కాస్త 24లో వేసి 20లో ఎక్కువ వేసేసింది అంతా. సేమ్ ఇది చేంజెస్ ఇక్కడ చేంజ్ అయిపోయింది టోటల్గా. ఇవన్నీ వాల్యూస్ మనకు వచ్చేస్తాయి. ఇవన్నీ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు టోటల్ కాస్ట్, ఇప్పుడు అన్ని ఈ స్టీల్ మొత్తం ప్రతి ఫ్లోర్కి స్టీల్ చేస్తాం కదా, ఆ స్టీల్ వాల్యూ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టీల్ బార్ 40 ఫీట్ లెంత్ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. అంటే ఈ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసరికి 25 డే కదా, ఇక్కడ ఇది ప్లస్ ఇది రెండు, ఇది ప్లస్ ఇది 25 డే. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ప్రతిదీ అక్కడ నుంచే నెంబర్ ఆఫ్ స్టీల్స్ ఎన్ని ఉన్నాయో, టోటల్ నెంబర్ ఆఫ్ స్టీల్ ఎన్ని ఉన్నాయో అక్కడ రాసేస్తాం. ఇక్కడ అక్కడ నుంచి ఫామ్లో ఇక్కడ తీసుకొస్తే అయిపోద్ది. దీన్ని అటాచ్ చేసేస్తే సేమ్. ఇప్పుడు మనకు 25 డే మనకు యాజ్ పర్ ఫామ్లో 46.29 ఉంది కదా, 46.29 ఇంటూ నెంబర్ ఆఫ్ బార్స్ చేసేస్తే మనకు ఇది ఫార్ములా. ఇది ఇంటూ ఇది 11 ఇంటూ 46.29 చేసేస్తే ఆటోమేటిక్గా సేమ్ ఫార్ములా అన్నిటికి అప్లై చేసేయాలి. చేసేస్తే ఇది ఆల్గరిథం ఆల్ సమ్ కొట్టేస్తే ఇవన్నీ యాడ్ అయిపోతాయి. ఇవన్నీ అయిన తర్వాత మనకు వెయిట్ వచ్చేసింది. ఈ వెయిట్ అనేది పర్ కేజీ వచ్చేసి మార్కెట్లో 39 రూపీస్ అని ఉంది. యాజ్ పర్ చేంజెస్ అవుతాయి కాబట్టి దీన్ని చేంజ్ చేసుకుంటే ఇది ఇంటూ ఇది మనకు టోటల్ వెయిట్ ఇంటూ కాస్ట్ పర్ కేజీకి ఎంత ఉందో కాస్ట్ చేస్తే మనకు టోటల్గా ఈ కాలర్స్ కావాల్సిన కాస్ట్ వచ్చేస్తుంది, ఈ స్టీల్ కావాల్సిన కాలర్ కాస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలర్లోకి అయిపోయిన తర్వాత స్లాబ్కి వచ్చేసి నేను నెంబర్ ఆఫ్ బార్స్ ఆటోమేటిక్గా తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ బార్స్ తీసుకొని సేమ్ యాజ్ పర్ మనకు 25కి ఎంత వెయిట్ ఉంటుంది, 16కి ఎంత వెయిట్ ఉంటుంది మొత్తం అటాచ్ చేసేసిన. దాని తర్వాత ఆటోమేటిక్గా వెయిట్ వచ్చేస్తుంది. ఆ వెయిట్ని టోటల్ ఆల్ సమ్ చేసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఈ వెయిట్ ఇంటూ మనకు టోటల్గా 4 స్లాబ్స్ ఉన్నాయి, ఇంకా మిగిలినాయి. టోటల్గా 5 స్లాబ్స్, 3 స్లాబ్స్ అయిపోయినాయి, ఇంకా 6 స్లాబ్స్ టోటల్గా 3 స్లాబ్స్ అయిపోయినాయి, ఇంకా 3 స్లాబ్స్ ఉన్నాయి. 3 స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంటూ 3 కొట్టేస్తే మనకు టోటల్ వెయిట్ ఇంత వచ్చింది. ఈ టోటల్ వెయిట్ ఇంటూ ఇక్కడ వచ్చేసరికి ఈ టోటల్ వెయిట్ ఇంటూ 39 చేసేస్తే మనకు టోటల్ కాస్ట్ వచ్చి ఇంత వచ్చింది. ఫస్ట్ స్టీర్ కేస్ కూడా సపరేట్ తీసుకున్నాను. స్టీర్ కేస్ సపరేట్ తీసుకొని దాంట్లో ఏ నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని పడతాయి, 12, 16, 8 ఎన్ని పడతాయి రాసేసి దాని కేజీకి ఇంత కేజీ అవుతుంది. టోటల్గా 3 స్లాబ్స్ కాబట్టి 3కి నిన్న అయితే అని చెప్పేసి రాసింది. మనకి ఇప్పుడు టోటల్ కాస్ట్, ఇది కాలాలది, ఇది స్లాబ్ది, ఇది స్టీర్ కేస్ది. టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఇది ప్లస్ కాలాలు ప్లస్ స్లాబ్ ప్లస్ స్టీర్ కేస్, ఈ టోటల్ కాస్ట్ వచ్చేసి యాడ్ చేసేస్తే మనకు రౌండ్ ఆఫ్గా 11,80,268 రూపీస్ పడింది. ఇఫ్ ఎనీ చేంజెస్ అంటే 39 రూపీస్ కాస్త 40 అయింది అనుకోండి, టోటల్గా చేంజ్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంటర్ చేసేది కూడా సేమ్ అక్కడ, దీన్ని ఇక్కడ పెట్టేస్తే ఒక్కటి చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అంతా చేంజ్ అయిపోద్ది. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ వాల్యూ ఎంటర్ చేస్తే టోటల్గా అదే వాల్యూ రాదు. అంటే ఓన్లీ 39 రూపీస్ ఉంటే మనకు 11,80,286 పడుతుంది. సపోజ్ 40 రూపీస్ అయింది అనుకోండి స్టీల్ కాస్ట్ మనకు 12,10,531 రూపీస్ అవుతుంది. ఇది వచ్చేసి స్టీల్ వర్క్కి. ఇలానే కాంక్రీట్కి, బ్రిక్ వర్క్కి, ఎలక్ట్రిక్ వర్క్ అన్నీ వచ్చేసి మళ్ళీ లాస్ట్లో టోటల్గా స్టీల్కి ఎంత అయింది, ఫ్రేమ్కి ఎంత అయింది టోటల్ వేసేస్తే మనకు టోటల్ బిల్డింగ్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి
నేను స్టీల్కి ఇప్పుడు స్టీల్ చెప్పిన నెక్స్ట్ కాంక్రీట్ చెప్తాను.